తెలంగాణ సీఎం సీట్ 10 ఏళ్ల పాటు కొడంగల్దే. సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్కి అధికారం పోయిందని బీఆర్ఎస్ బాధ. ఎస్, కొడంగల్లోని స్థానికులతో మీటింగ్ లో రేవంత్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం పోతే అసెంబ్లీకి రాని వాళ్లకు జరగాల్సింది జరిగింది అన్నారు రేవంత్. తలుపులు విరగొట్టిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నారు అన్నారు రేవంత్ రెడ్డి. అంబేద్కర్ ని బీజేపీ అన్ని రకాలుగా అవమానిస్తోంది అని చెప్పారు సీఎం. కొడంగల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక కార్యక్రమంలో రేవంత్ ఈ కామెంట్స్ చేశారు. కొడంగల్ బిడ్డలు హైదరాబాద్ వస్తే మన పరపతి తెలుస్తుందని చెబుతూ లోకల్స్ లో జోష్ నింపారు రేవంత్. పనిలో పనిగా కేసీఆర్ బీజేపీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనకు ఒక అవకాశం వచ్చింది. 10 ఏళ్లలో మన నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏ ఒక్క పని లేకుండా అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత నాది. ఈ 10 ఏళ్ళు కంచేసి కొడంగల్లు కాపాడుకునే బాధ్యత మీది. ఎందుకంటే నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. 10 ఏళ్ళు మన చేతుల అధికారం ఉంటుంది. ఈ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కూర్చి కొడంగల్లోనే ఉంటుంది. ఎంపీని చేసిండు, ఎంపీ అయినందుకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినందుకు ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయినా. తలుపులు ఎరగొట్టిన పచ్చం అనుభవించింది. మన ముఖ్యమంత్రి అయిన రోజు రాత్రి ఒక ఆయనకు నడువులు ఎరిగినాయి. దేవుడు అది చూపించండి, ఇది చూపించండి. కొడంగల్ స్థానికులతో మీటింగ్ లో రేవంత్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యల్ని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ సీఎం సీట్ 10 ఏళ్ల పాటు కొడంగల్దే అన్నారు రేవంత్. సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ కి అధికారం పోయిందని బీఆర్ఎస్ బాధపడుతోంది అన్నారు. అధికారం పోతే అసెంబ్లీకి రాని వాళ్లకు జరగాల్సింది జరిగింది అన్నారు రేవంత్ రెడ్డి. తలుపులు విరగొట్టిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నారు అన్నారు. అంబేద్కర్ ని బీజేపీ అన్ని రకాలుగా అవమానిస్తోందని చెప్పారు సీఎం రేవంత్.